విశాఖ సిఐఏ సదస్సు సూపర్ సక్సెస్. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ టాప్ అంటోంది చంద్రబాబు సర్కార్. 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు 16,30,000 మందికి కల్పించేలా ఒప్పందాలు జరిగాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకుంటోంది ప్రభుత్వం. 67 సెషన్స్, 60కి పైగా దేశాల నుంచి 5,000 మంది ప్రతినిధులు, 700 సమావేశాలు. విశాఖలో జరిగిన 2 రోజుల పాటు జరిగిన సిఐఏ సదస్సులో ఏపీకి పెట్టుబడుల జాతర కొనసాగింది. సూపర్ హిట్ అయింది. ఇదొక చరిత్ర, ఇదొక హిస్టారికల్ ఈవెంట్. కంపెనీస్ డ్రివెన్ బై స్పీడ్ చూస్ ఏపీ అంటూ విశాఖ వేదికగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిఐఏ సదస్సుకు అపూర్వ స్పందనొచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా భారీ పెట్టుబడులొచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పెట్టుబడుల జాతర కొనసాగింది. విశాఖ సిఐఏ సమిట్ లో 4,975 మంది భాగస్వామ్యమయ్యారు. ఇందులో 630 మంది విదేశీ ప్రతినిధులు. మొత్తంగా ఈ సదస్సులో 613 ఎంఓయూలు జరిగాయి. వాటి ద్వారా 13,25,000 కోట్ల పెట్టుబడులు, 16.31 లక్షల మందికి ఉపాధి లభించనుందని చంద్రబాబు ప్రకటించారు. గడిచిన 17 నెలల్లో 9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఏపీ ఆకర్షించింది. ఇక సిఐఏ సదస్సులో జరిగిన ఒప్పందాలతో ఈ లెక్క 25 లక్షలు దాటింది. ఈ 17 నెలల ప్రభుత్వంలో 20 లక్షల ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయగలిగాం. ఇప్పుడు ఒక్క ఈ కాన్ఫరెన్స్లో మాత్రం ఈ సబ్మిట్లో మీరు చూస్తే 613 ఎంఓయూలు చేశారు. 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,31,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. 2 రోజుల పాటు జరిగిన సదస్సులో ఊహించని రీతిలో పెట్టుబడులు, టార్గెట్ కు మించి ఉద్యోగాలు రాబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి అభివృద్ధి నమూనాను సిఐఏ సదస్సులో ప్రదర్శించారు. రాజధాని విజన్ ను పారిశ్రామికవేత్తలకు వివరించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా పాలసీల రూపకల్పన చేశామన్నారు. 650 మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ రావడం, దేశంలో ఉండే అన్ని మెగా గ్రూప్స్ ఇక్కడ రావడం, అందరూ కలిసి వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టగలుగుతారో పెట్టే విధంగా ముందుకు పోవడం, రెండోది వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేయడం. ఇక పర్యాటక రంగంలోనూ భారీగా పెట్టుబడులొచ్చాయి. 17,800 కోట్ల భారీ పర్యాటక పెట్టుబడులకు మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి.